దండలు వేసిన మమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ మెడలో దండలు వేసిన మమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మా పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పూలు పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు కనుములు కట్టాలు పెట్టే మమ్మ కనక దుర్గమము కాపాడరావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ మెడలో దండలు వేసిన మమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మా నిన్ను చూడని కన్నులెందుకు నిను గలువని మా దేహమెందుకు నిన్ను చూడని కన్నులెందుకు నిన్ను గొలువని మా దేహమెందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు గుండెల నిండా భక్తి నింపుకొని దండిగా పూజలు చేస్తున్నామమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ మెడలో దండలు వేసిన మమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మా పాడి పంటలు పదిలంగా చూసే పరమ పావని నీవేనమ్మా పాడి పంటలు పదిలంగా చూసే పరమ పావని నీవేనమ్మా పిల్ల పాపలను సల్లంగా చూసే తల్లివి నీవే మా దుర్గమ్మ పిల్ల పాపలను సల్లంగా చూసే తల్లివి నీవే మా దుర్గమ్మ వరుణ దేవతల వచ్చి మా భూమి మాగాని చేసి పంటలు పండించవో విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ మెడలో దండలు వేసిన మమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మా ఓం శ్రీమాత్రే నమః. నాతవరం గ్రామంలో ప్రతి సంవత్సరంలాగే శ్రీ శక్తి పంచాయతన ఆలయంలో అమ్మవారికి దేవీ శరన్నవరాత్రి దీక్షా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించబడుతున్నాయి. అయితే ఈ పూజా కార్యక్రమాల్లో భాగంగా పాడ్యమి 22వ తారీఖు నుంచి మొదలయ్యాయండి. మొదటి రోజు అవతారం అమ్మవారికి బాలా త్రిపుర సుందరి అవతారం. రెండో రోజు అవతారం ఈరోజు గాయత్రి అమ్మవారి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారండి. అదేవిధంగా మూడో రోజు అన్నపూర్ణాదేవి అవతారం, నాలుగో రోజు కాత్యాయని అవతారం, ఐదో రోజు మహాలక్ష్మి అవతారం, ఆరో రోజు లలితా త్రిపుర సుందరి అవతారం, ఏడవ రోజు మహాచండీ అవతారం, ఎనిమిదవ రోజు మహాసరస్వతి అవతారం, తొమ్మిదో రోజు
దుర్గాష్టమి సందర్భంగా మహాదుర్గా అవతారం, 9వ రోజు మహిషాసురమర్దిని అవతారం, 10వ రోజు రాజరాజేశ్వరి అమ్మవారి అవతారం. ఈ సంవత్సరం విశేషంగా 9 రోజులు కాకుండా 11 రోజులు వచ్చాయండి. దశమి 11వ రోజున జరిగింది కాబట్టి అమ్మవారికి విడివిడిగా పూజా కార్యక్రమాలన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలం దాకా విశేషమైన పూజా కార్యక్రమాలు, హోమాలు, కుంకుమ పూజా కార్యక్రమాలు, అభిషేకాలు అన్నీ కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ శక్తి పంచాయతన ఆలయం దగ్గర భవానీ దీక్షలు విశేషంగా 300 మంది దాకా భవానీలు దీక్షాధారణ చేశారండి. వాళ్ళందరికీ ఉదయం వడి, మధ్యాహ్నం భిక్ష, సాయంకాలం వడి అన్ని పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆలయం వద్దనే అత్యంత వైభవంగా చేసుకుంటున్నారు కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలకి ఎంతో మంది సహాయ సహకారాలు అందించి ముందుకు నడిపిస్తున్నారండి ఈ కార్యక్రమాలన్నీ కూడా. నాతవరం గ్రామంలో వెలిసిన శక్తి పంచాయతీ ఆలయంలో నిన్నటి నుంచి కూడా దేవి నవరాత్రులు చాలా వైభవంగా ప్రారంభమయ్యాయండి. ఇందులో భాగంగా పొద్దున్నుంచి కుంకుమ పూజలు, అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు జరుగుతున్నాయి. సాయంత్రం మళ్ళా లలితాపారాయణం, స్వామి భవానీలకు భిక్ష ఒడితో కూడా చాలా వైభవంగా నిన్నటి నుంచి మొదలయ్యండి. ఈ 2-3 సంవత్సరాలు అమ్మవారి గుడి మొదలు పెట్టిన తర్వాత ఈ 4 సంవత్సరాలు, ఇది 4వ సంవత్సరం. 4వ సంవత్సరం నుంచి కూడా చాలా వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయండి. అయితే మేము ఇది లేనప్పుడు ఈ గుడి నిర్మించక ముందు ఒక మామూలుగా పందిట్లో అమ్మవారిని మాత్రమే కొలుచుకునే వాళ్ళమి. ఇప్పుడు మాకు ఎంతో సంతోషంగా కూడా ఉంది. మంత్రోచ్చారణతో అనేది ఎప్పుడు మేము చేసుకోలేకపోయాము. ఇక్కడ ఈ గుడి ప్రతిష్ఠించిన దగ్గర నుండి మంత్రపూర్వకంగా పూజలైనా, పడి పూజలైనా, కుంకుమ పూజలైనా, ఇంకా పంతులు గారు కూడా చాలా వైభవంగా జరిపిస్తున్నారండి. చాలా సంతోషంగా ఉందండి.